ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మీరు నిజంగానే హైదరాబాద్లో 2 BHK 3 BHK 1 BHK 4 BHK 5 BHK ఇలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వింటుంటారు. నిజంగా మీకు అసలు ఏ BHK తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో సో దాన్ని చూస్ చేసుకోవడంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టి సో ఫ్యూచర్లో ఇది ఒక బర్డన్గా మారిపోయేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఎవరికి ఎలాంటి హౌసెస్ కొనాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడీ గారు. నమస్తే అండి. నమస్తే సార్. చాలామంది హైదరాబాద్లో సో కొంతమంది ఇంట్లో ఏమో 2, 3, 4 ఉంటారు, కానీ 3 BHK డూప్లెక్స్ 4 BHK ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అంటే సంపాదన ఎక్కువ ఉండొచ్చు, కానీ అవసరానికి మించిన ఇల్లు అవసరమా లేదా? ఎగ్జాక్ట్లీ, చాలా రియల్గా అందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, కానీ అది ప్రాబ్లంగా అనిపించదు. దీన్ని కంపల్సరీగా మనం పూర్తిగా వివరణతో డిస్కస్ చేద్దాం. 1 BHK ఎవరు తీసుకోవాలి? ఇది నా రియల్ లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసి అండ్ దాని నుంచి అడ్వాంటేజ్ పొందాను నేను. సో మీరు కూడా అది నేను ఫేస్ చేశాను అండ్ అడ్వాంటేజ్ కూడా పొందాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 BHK ఎవరు తీసుకోవాలి? 1 BHK ఎవరు తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక మంచి ఎంప్లాయ్ లేదా మీకు ఒక చిన్న బిజినెస్ ఉంది, మీకు సమ్ అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్, కానీ మీరు ఉంటుంది రెంటెడ్ హౌస్. సో అది రెంట్ మీరు ఎంతో కొంత రెంట్ పే చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఏం ఆలోచించాలంటే, మీరు ఎంతో కొంత సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో పాటు మీ ఏదైతే రెంట్ పే చేస్తున్నారో ఆ రెంట్ అమౌంట్కి ఈక్వల్గానే ఈఎంఐ అవుతే అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ఉన్న ఒక లిటిల్ బిట్ సేవింగ్ ప్లస్ మీ యొక్క ఈఎంఐ అంటే ఏదైతే రెంట్ మీరు ఇప్పుడు పే చేస్తున్నారో అవి రెండు మ్యాచ్ అయ్యేసరికి మీకు ఏమవుతుంది, మీకంటూ ఒక ప్రాపర్టీ వస్తుంది. అప్పుడు మాత్రమే 1 BHKకి వెళ్ళాలి. అంటే బర్డన్ ఏం లేదు ఇక్కడ, సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ అన్నట్టు. సో ఇది నేను నా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి, సో అప్పుడప్పుడే జాబ్ వచ్చినప్పుడు మన దగ్గర అమౌంట్ ఎక్కువ ఉండదు, శాలరీలు ఎక్కువ లేనప్పుడు, లేదా మనం ఒకరే ఉన్నాం ఏదో పీజీలలో ఉంటున్నాం, కానీ ఇక్కడ మనకి దగ్గరలో ప్రాపర్టీ కనిపిస్తుంది, చాలా తక్కువ అమౌంట్కి వస్తుంది ఇప్పుడు, అండ్ అన్ని వసతులు కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు 1 BHK వెళ్ళడం చాలా ఉత్తమం. అండ్ ఆ 1 BHKని ఎప్పుడు కానీ మైండ్ అండ్ ఎమోషన్ మనం అంటాం కదా, 1 BHKని ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోకూడదు. 1 BHKని ఎప్పుడు టెంపరీ గోల్నే పెట్టుకోవాలి. ఎందుకు, మీరు అప్కమింగ్ కదా. సో అండ్ మీకు ఇప్పుడు అంత ఫ్యామిలీ అండ్ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ పీపుల్ హౌస్లో ఉండే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. అప్పుడే మీరు 1 BHK థింక్ చేస్తున్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని టెంపరీ బేసే పెట్టుకోవాలి, అయితే 3 years ఆర్ 5 years. ఆ తర్వాత మీరు దీన్ని సేల్ చేసేయాలి. అప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రీసేల్ వాల్యూ ఉందా లేదా. సో రీసేల్ వాల్యూస్ 1 BHKకి ఎప్పుడు వస్తాయి అంటే, సేమ్ మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ మీది 1 BHK అయినప్పటికీ మీకు పార్కింగ్ ఉండాలి. అంటే కార్ పార్కింగ్ అంటారా, బైక్ కార్ పార్కింగ్ ఆర్ బైక్ పార్కింగ్. సో మన దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్. సో లేదు మీకు ఇప్పుడు చాలా తక్కువ ఉంది, ఓన్లీ మీ దగ్గర 2 వీలరే ఉంది, మీకు అక్కడ పార్కింగ్ మీరు పెట్టుకోలేదు, ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అని, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని సేల్ చేయాలి. మార్కెట్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ దాన్ని మీరు మానిటర్ చేస్తూ ఈజీగా సేల్ చేసేయాలి. విత్ ప్రాఫిట్తోనే వితౌట్ ప్రాఫిట్ అసలు చేయలేదు. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఏమవుతుంది, డిలే అవ్వడం వల్ల అంటే, అప్పుడు మీకు పార్కింగ్ లేకపోతే కొనలేని పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కార్లు డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం దాన్ని తీసేయాలి పార్కింగ్ లేకపోతే. పార్కింగ్ ఉంది, మీరు మార్కెట్ని బాగా మానిటర్ చేసి ఆ 3 to 5 years ఏదైతే ప్రాపర్టీ, ఎందుకంటే రీసేల్ వాల్యూస్ ఎప్పుడు మోర్ దెన్ 5 years తర్వాత మళ్ళీ ఒకవేళ అక్కడ మీకు జియోగ్రఫికల్గా ఇంపార్టెన్స్ పెరగలేదు అనుకోండి ఆ ఏరియాకి, మళ్ళీ మీకు స్టెబుల్ అయిపోతుంది మార్కెట్, అక్కడే ఆగిపోతుంది. కాబట్టి రాదు, మీకు ఎంత ఉన్నా ఉండదు. మళ్ళీ సేమ్ టైం మీకు ఏమవుతుంది, ఇక్కడ ఫ్యామిలీ పెరిగింది అనుకోండి, మీరు అన్మ్యారీడ్ కాస్త మ్యారీడ్ అయ్యారు పిల్లలు, అప్పుడు మీకు 1 BHK చాలా కన్సిస్టెంట్ అయిపోతుంది.
సో కాబట్టి 1 BHK ఎప్పుడు టెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక డౌట్ రాజేష్ గారు, 1 BHK అనేది మ్యారీడ్ పర్సన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, చిన్న ఫ్యామిలీ, జస్ట్ మ్యారీడ్ 1 kid. కానీ అది లాంగ్ టైమ్ లో ఇంకొక కిడ్ కూడా అనుకుంటాం. సో పేరెంట్స్ అప్పుడు 1 BHK అనేది కన్సిస్టర్. అప్పుడు ఏం చేయాలి అంటే వేరే కైండ్ ఆఫ్ థింకింగ్ చేయాలి. ఓకే, దీంతోనే నేను ఉంటూ నా ఎర్నింగ్స్ని నేను సేవ్ చేసుకొని 2 BHKకి ఇక్కడ ఎట్లా తీసుకోవచ్చు వేరే చోట. ఈ ప్రాపర్టీ నాకు బర్డన్ కాదు, ఇది ఒక అసెట్ కింద, ఇది అసెట్ కిందనే పెట్టేసుకుంటా నేను, తర్వాత మంచి వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకుంటా, ఈ లోపు నేను 2 BHK చూసుకుంటా. అప్పుడు దాన్ని మీరు దాంట్లో ఉంటూ సమ్ అమౌంట్ ఫైనాన్షియల్ గ్రోత్ చెక్ చేసుకుంటూ వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, ఓకే, అండ్ వస్తున్న పార్ట్నర్ కూడా జాబ్ హోల్డర్ అయితే ఇంకా అడిషనల్ ఇన్కమ్ కాబట్టి దీన్ని అసెట్ కింద మార్చుకోవచ్చు. అసెట్ కింద మార్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు టెంపరీగా వస్తూ ఉంటారు సిటీస్కి చాలామంది. వాళ్ళు ఏంటి 1 BHKలే రెంట్ చూస్తారు. రెంట్కి రావడం ఈజీ, రెంటల్ ఇన్కమ్ అనేది 1 BHKకి ఈజీగా వస్తుంది, 1 BHK 2 BHKకి. కాబట్టి అక్కడ మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అది 1 BHKకి. సో 2 BHK పాయింట్ ఆఫ్ వ్యూ క్లాసిక్, ఎక్కువగా అందరికీ సూట్ అయ్యేది 2 BHK. సో అంటే బడ్జెట్ వైజ్ కూడా బెటర్మెంట్గా, అండ్ ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ఇద్దరు. సో 2 BHK అన్నిటికీ సూటబుల్ అన్నట్టు. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు 2 BHK వెల్ సఫిషియెంట్. అలాగే పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ 2 BHKలో అడ్జస్ట్ అవుతున్నారా లేదా అడిషనల్గా ఇంకా మనకి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్, అందుకనే బిల్డర్స్ కూడా తీసుకొస్తారు 2.5 BHK అని, పిల్లలకి చిన్న రూమ్ అని. అక్కడ ఏమవుతుంది, పిల్లలు అక్కడ అకామిడేట్ అయిపోతారు, పేరెంట్స్ అండ్ వీళ్ళు ఇంకో చోట అకామిడేట్ అవుతారు. అండ్ ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కొత్త ఫర్నిచర్ కైండ్ ఆఫ్ స్టైల్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటి, పిల్లల్ని మనం కాంపాక్ట్ రూమ్లో అయినా బెడ్, సో 2 beds దాంట్లోనే ఉండేటట్టు, స్పేస్ సరిపోయేటట్టు, మళ్ళీ వాళ్ళ దాంట్లోనే స్టడీ రూమ్ ఉండేటట్టు ఇలా చేస్తున్నారు. ఎందుకంటే 2.5 BHK 2.5 ఆ 5లో వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయిపోతారు, స్టడీ అవుతుంది అక్కడ. ఏజ్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ బెటర్ ఏంటంటే, సో నార్మల్గా మనకి ఇక్కడ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 3 years నుంచి ఒక 7-8 years దాకా అడ్జస్టబుల్. కానీ 3 years నుంచి 7 years అంటే పేరెంట్స్తోనే ఆల్మోస్ట్ ఉంటారు కదా. నిద్రపోయే టైంలో మామూలుగా ఆడుకుంటా ఇక ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతుందో అప్పటి నుంచి చేంజ్ అవుతుంది. ఇదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటే ఇట్స్ మ్యాండేటరీ రూల్, పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉండకూడదు, వాళ్ళకి సపరేట్గానే ఉండాలి. సో వాళ్ళ థింకింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది యాక్చువల్గా సపరేట్గా ఉండడం వల్ల. సో కానీ ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఎమోషనల్స్ ఎక్కువ కాబట్టి మనకి పిల్లలు కూడా మనతోనే ఉంటారు కాబట్టి అలా ఉంటుంది అన్నట్టు. ఇక 3 BHK నుంచి కంప్లీట్ ఇట్స్ ఎ లగ్జరీ కేటగిరీకి వస్తుంది. ఎందుకు, ఒక రూమ్ అడిషనల్ అయిపోతుంది. సో అండ్ సేమ్ టైం మీకు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇనిషియల్ అమౌంట్ పెరుగుతుంది, ఈఎంఐస్ పెరుగుతాయి, స్పేస్ పెరుగుతుంది, దాని మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఆల్ థింగ్స్ 3 BHK నుంచి మనకి బర్డెన్. కొంతమంది గెస్ట్ల కోసం అని చెప్పని కూడా ఒక గెస్ట్ రూమ్ పెట్టేస్తుంది, గెస్ట్ రూమ్ కోసం అని 3 BHK కొంతమంది రిలేటివ్స్ వస్తుంటారు పోతుంటారు అన్నట్టు. సో అది కరెక్టే అంటారు? కరెక్టే, కాకపోతే దానికి మీకు ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, రియల్గా వస్తున్నారా, రియల్లీ అది యూజ్ అవుతుందా, ఎన్నిసార్లు వస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఓన్లీ ఒకటి ఉండాలి, గెస్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండొచ్చు అంటే అది జస్ట్ నాట్ యూస్ఫుల్. రియల్గా చెప్పాలంటే మీరు వాళ్ళతో కలిసి ఆ కొంత టైం స్పెండ్ చేస్తేనే ఆ రిలేటివ్ కూడా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది. రిలేషన్ అనేది ఎమోషనలే, దెర్ ఈజ్ నో మైండ్ ఎట్ ఆల్. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళ రూమ్లో వాళ్ళని పంపించేసి మీ రూమ్లో మీరు పడుకున్నారు, దెర్ ఈజ్ నో ఎమోషన్. సో రిలేషన్ అంటే ఈవెన్ హాల్లో కూడా మీరు మ్యాట్ వేసుకొని అందరు కలిసి అసలు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఎట్లున్నావు ఏంటి షేర్ చేసుకుంటే ఆ నైట్ వాళ్ళకి పెద్దగా అనిపించదు. ఒకవేళ వాళ్ళంతా లేదు, రియల్గానే చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు, వాళ్ళకు ఉండాలి ప్రైవసీ, అవే ఉన్నప్పుడే కావాలి. కానీ అదే సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బేసికల్ థింగ్స్ అందరు చేసే మిస్టేక్స్ ఇదే, ఎమోషనల్ థింగ్స్ ఎక్కువ.
తర్వాత ఏమవుతుందంటే ఆ రూమ్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నామా టూ బిహెచ్కే తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే ఆ సెపరేట్ రూమ్ని రెంట్కి కూడా ఇవ్వలేము ఇక్కడ. పరిస్థితి మనకి ఎయిర్ బిన్బి వైజ్ కూడా ఇక్కడ మనం అంతా అట్లా ప్రైవసీ పాయింట్ ఆఫ్ లో వేరే వాళ్ళకి రెంటెడ్ ఇవ్వం. కొన్ని చోట్ల అయితే స్టోర్ రూమ్ గా వాడేస్తుంది. స్టోర్ రూమే మాక్సిమం స్టోర్ రూమే, కొన్ని చోట్ల కాదు, మాక్సిమం 72 to 80% ఎవరైతే ఇలా తీసుకుంటారో ఆ రూమ్ పనికిరాదు. అది జస్ట్ బిగినింగ్లోనే అంతే. సో అలా కానప్పుడు అప్పుడు మీరు దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ స్పేషియస్ 2 BHK తీసుకోవచ్చు. అదే 3 BHKకి వెళ్ళే బదులు 2 BHK తీసుకోవచ్చు. సో అది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, ఇక 4 BHKకి లగ్జరీ. సో యూ హ్యావ్ టు షో ద స్టేటస్ ఇన్ ద సొసైటీ. సో ఆ 4 BHK కావాలి, నాకు రెగ్యులర్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి, పీపుల్ వస్తూ ఉంటారు, బిజినెస్ కేటగిరీకి వెళ్ళిన వాళ్ళే 4 BHK బెటర్. పెద్ద ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు, ఇటు ఫాదర్ సైడ్, అటు ఇన్లా సైడ్, ఇంకా బ్రదర్స్, అలా ఉన్నప్పుడు 4 BHK 5 BHKకి వెళ్ళొచ్చు. ఎందుకు, అక్కడ షేర్ అవుతుంది కదా, షేర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది షేరింగ్ అవుతుంది, ఈఎంఐ షేర్ అవుతుంది. సో మనం వాడుతున్న కార్స్ కానీ అవన్నీ షేర్ అవుతాయి. అప్పుడు 4-5 BHK అనేది కంఫర్ట్. అప్పుడు ఏంటంటే ఓల్డెన్ ప్యాటర్న్లో ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని మనం అడ్వాన్స్ రూపంలో యూటిలైజ్ చేసుకొని మన ఎమోషన్స్, బంధాలు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అది గుడ్, వెరీ గుడ్. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఏం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ప్రాపర్టీ వైజ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఈగో వైజ్, ఎమోషనల్ వైజ్, బాండింగ్ వైజ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది మీరు ఓన్లీ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్రదర్ లేదా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు సేమ్ మళ్ళీ మనం ఒకప్పుడు ఎలా అయితే ఇంట్లో ఒక యజమానిగా ఫాదర్ చెప్తే అందరు నడుచుకున్నారు, అలా ఉంటే అట్మాస్ఫియర్ అప్పుడే యూజ్ అవుతుంది. కానీ టు బీ హానెస్ట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో వెరీ వెరీ లెస్. అండ్ సేమ్ టైం ఇప్పుడు తీసుకున్నారు, రేపు ఆల్ ఆఫ్ సడన్ మీకు జాబ్ ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళింది, అది మళ్ళీ మీకు లయబిలిటీ కిందనే మారిపోతుంది. ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, దాన్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్లీ లేదు, మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్, మీకు ప్రైవసీ కావాలి, మీరు ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రూమ్ని వాడుకోవాలనుకుంటున్నారు, లేదా ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీ యొక్క ప్రొఫైల్ని, మీరు ప్రొఫైల్ని బాగా రిచ్గా చూపించాలనుకుంటున్నారు, బికాస్ ఆఫ్ దానివల్ల మీకు వేరే అడ్వాంటేజ్ ఉండొచ్చు బిజినెస్ పరంగా కానీ. ఎగ్జాక్ట్లీ. సో రిచ్ పీపుల్ ఎందుకు అంత హైఫైగా కట్టుకుంటారు ఇల్లు అంటే, వాళ్ళు చూపించే ప్రతి దాని వల్ల వేరే రకంగా బెనిఫిట్ ఉంటుంది, 10 to 20 times బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూపించుకుంటారు. అంతేకాని మనం చేస్తున్న ఈ సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఎంఐలు కట్టుకుంటూ షోప్ అనేది పనిచేయదు. సో ఎగ్జాక్ట్లీ మైండ్ గేమ్ ఆడితేనే మనకి రియల్ ఎస్టేట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలా మనం డిసైడ్ చేసుకోవాలి, మన శాలరీ బకెట్ ఎంత, మనం ఎంతమంది ఉంటాం, మెయింటెనెన్స్ ఎంత పెరుగుతుంది, ఆ కమ్యూనిటీనా లేకపోతే ఇండివిజువల్ అయితే ఎలాంటి రిస్క్లు వస్తాయి, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఉందా, సో వాటర్ కనెక్టివిటీ ఉందా, రేపు వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఇంకా పెద్దది తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్. ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొనే 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK, 5 BHK అనేది డిసైడ్ చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాజేష్ జాడీ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదే విషయాన్ని ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, అది 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK అండ్ 5 BHK, ఇలాంటి వాళ్ళు ముందుగా ఈ వీడియోని చూడండి. ఇందులో రాజేష్ గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతున్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాక అప్పుడు డెసిషన్ తీసుకోండి. సో మీరేమనుకుంటున్నారు? రాజేష్ గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు కూడా ఏకీభవిస్తున్నారా లేదా? అయితే కామెంట్ చేయండి.